ఓకే. క్వెషన్ నంబర్ 71. సో, ఏం చెప్తున్నారు? 1980 నాటి చారిత్రక కేసీ వసంత్ కుమార్ వర్సెస్ కర్ణాటక రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు కుల వివక్షపై ఏమని వ్యాఖ్యానించింది? సో, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో, ఏం చెప్తుంది? ఈ కేసులో సుప్రీంకోర్టు భారతీయ కుల వ్యవస్థ గురించి ఒక లోతైన విశ్లేషణ అయితే అంటే ఒక లోతైన ఎనాలిసిస్ అయితే చేసిందనమాట. సో, ఫారిన్ కంట్రీస్‌లో జాతి వివక్ష ఎలా ఉంటుంది? చర్మం రంగు ఆధారంగా అక్కడ జాతి వివక్ష ఉంటుందని చెప్పుకున్నాం. సో, ఫారిన్ కంట్రీస్‌లో చర్మం రంగు ఆధారంగా జాతి వివక్ష ఎలా ఉంటుందో, భారతదేశంలో కుల వివక్ష కూడా దానికి ఏమాత్రం తీసుకోకుండా అదే స్థాయిలో ఉందని చెప్పి కోర్ట్ అనేది స్పష్టం చేసింది. సో, కులం అనేది సమాజంలో పాతుకుపోయిన ఒక రకమైన జాతి వివక్ష అని చెప్పేసి న్యాయ వ్యవస్థ అంగీకరించడం జరిగింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, జాతి ఆధారిత వివక్షలో భాగంగానే కుల వివక్ష కూడా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సో, ఇది ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. వెనుకబడిన తరగతులకు అంటే ఓబీసీ 20% రిజర్వేషన్ కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రసిద్ధ తీర్పేది? ఇది మండల్ కమిషన్ కేస్ అంటాం దీన్ని. ఇది పీవైక్యూ ఇంపార్టెంట్ అమ్మా. మండల్ కమిషన్ కేస్. సో, ఇది మనకి ఇందిరా సాహ్ని కేస్. ఓకే. సో, ఏంటి కేస్ డిస్కస్ చేద్దాం. సో, మండల్ కమిషన్ సిఫార్సు అని మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు. సో, ఈ మండల్ కమిషన్ ఏం చేసింది? ఓబీసీలకి 27% రిజర్వేషన్ అయితే కల్పించిందనమాట. అలాగా ఈ సిఫార్సు ఇచ్చింది. అయితే ఈ 27% రిజర్వేషన్‌ను సవాలు చేస్తూ ఇందిరా సాహ్ని అనే ఆమె కేసేసింది. సో, దీన్నే మనం ఏమంటున్నాం? ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992 కేస్ ఇది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి కేసులు గుర్తుపెట్టుకోవాలి మీరు. సో, దీన్నే ఇందిరా సాహ్ని కేస్ అంటాం లేదా మండల్ కేస్ అంటాం. సో, ఆప్షన్స్‌లో మీకు ఇందిరా సాహ్ని కేస్ అన్నా, మండల్ కేస్ అన్నా ఒకటే అన్నమాట. సో, ఈ కేసులో మండల్ కమిషన్ ఇచ్చిన 27% ఓబీసీ రిజర్వేషన్‌ని సుప్రీం కోర్ట్ అనేది సమర్థించింది. సో, సామాజికంగా అంటే సొసైటీ పరంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్‌లు ఇవ్వడం రాజ్యాంగ సమానత్వ హక్కుకు వ్యతిరేకం కాదు అని చెప్పేసి సుప్రీం కోర్టు ఈ కేసులో స్పష్టం చేసిందనమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కంటే ఎన్‌సీబీసీకి ఏ రాజ్యాంగ సంస్థ ద్వారా రాజ్యాంగబద్ధమైన హోదా అది ఆర్టికల్ 338 బి అని చెప్పాను. దేనికి సంబంధించింది? బీసీ. సో, మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఆర్టికల్ 338 బి అని కనపడితే అది బీసీ కమిషన్. సో, ఏ రాజ్యాంగ సవరణ? 102వ రాజ్యాంగ సవరణ. సో, 2018లో మనకి 102వ రాజ్యాంగ సవరణ చేశారు. సో, ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ బీసీ కమిషన్‌కు ఎన్‌సీబీసీ సో, రాజ్యాంగంలో ఆర్టికల్ 338 బిని చేర్చారు. చేర్చి బీసీ కమిషన్‌కి రాజ్యాంగ హోదా అయితే కల్పించారు. సో, అంతకుముందు అంటే ఈ 102వ రాజ్యాంగ సవరణకు ముందు బీసీ కమిషన్ లేదా అంటే ఉంది. అప్పుడేమైందంటే ఇది కేవలం చట్టబద్ధమైన సంస్థగా మాత్రం ఉండేది. అయితే ఈ 102 రాజ్యాంగ సవరణ ద్వారా ఇది రాజ్యాంగ హోదా కమిషన్‌గా మారిందనమాట. సో, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్స్ రాజ్యాంగబద్ధ హోదా ఉన్న కమిషన్‌లు. సో, ఇలా చేయడం వల్ల రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వడం వల్ల బీసీలపై జరిగే వివక్ష హక్కుల్ని విచారిస్తుందనమాట. సో, రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చిందంటే డైరెక్ట్‌గా సుమోటో కేసులు ఫైల్ చేసి సో, విచారణ అయితే చేపడుతుంది. ఇది పూర్తిగా సివిల్ కోర్ట్ అధికారాలనేవి ఈ కమిషన్‌కి ఉంటాయనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం 74. భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కు మరియు ఆత్మగౌరవంతో బతికే హక్కు ఏ ఆర్టికల్ కిందకొస్తుంది? దట్ ఈస్ ఆర్టికల్ 21. పాలిటీలో బేసిక్ ఇది. సో, ఆర్టికల్ 21 ప్రకారం ఏ పౌరుడి ప్రాణాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను చట్టపరమైన పద్ధతిలో హరించకూడదు. సో, సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో అనేక కేసుల్లో ఈ జీవించే హక్కు గురించి చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఫైనల్‌గా అల్టిమేట్ అనాలిసిస్ ఏంటంటే, జీవించే హక్కు అంటే కేవలం పశువులా బతకడం కాదు. ఆత్మగౌరవంతో అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్‌తో బతకడం అన్నమాట. సో, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ గుర్తుంచుకోండి. సో, అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో, కుల వివక్ష, జాతి వివక్షతో ఒక వ్యక్తిని దూషించడం, మానసికంగా హింసించడం, అవమానించడం సో, ఇవన్నీ కూడా ఆర్టికల్ 21 ప్రకారం అతని జీవించే హక్కుని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ 75th చూడండి 75. సో, భారతదేశంలో పౌరులందరికీ ఒకే రకమైన ఏక పౌరసత్వాన్ని అంటే సింగిల్ సిటిజన్‌షిప్ ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఇది బేసిక్ క్వాలిటీ క్వెషన్. బట్ ఇక్కడ జాతి వివక్షలో కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. ఎందుకంటే సిటిజన్‌షిప్ గురించి కూడా మనకి జాతి వివక్ష చాప్టర్‌లో టచ్ ఉంది కాబట్టి. సో, ఆన్సర్ ఈస్ బ్రిటన్. సో, ఇంగ్లాండ్ నుంచి. సో, అమెరికాలో రాష్ట్రానికి ఒక పౌరసత్వం. సో, అమెరికాలో ఎన్ని స్టేట్స్ ఉంటాయి? స్టేట్‌కో పౌరసత్వం అనేది ఉంటుంది. కానీ ఇండియాలో అలా కాదు.
ఒకే పౌరసత్వం ఉంటుంది. సో, అమెరికాలో ఉండే పౌరసత్వాన్ని ఏమంటాం మనం? ద్వంద్వ పౌరసత్వం అంటాం. కానీ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. అంటే అనేక రకాల జాతులు, కులాలు, ప్రాంతాలున్నాయి. కానీ అవన్నీ భేదం లేకుండా సో, ఇండియన్ సిటిజన్‌కిని ఏక పౌరసత్వం మాత్రం ఉంటుంది. సో, ఈ ఏక పౌరసత్వం అనే విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. కాబట్టి చర్మం యొక్క రంగు గాని, వాళ్ళు మనం నివసించే ప్రాంతం గాని, సో, వీటిని ఆధారంగా చేసుకొని పౌరుల హక్కులను నిరాకరించే అవకాశం అయితే లేదు. సో, నెక్స్ట్ క్వెషన్ ఇంకా. కులం అనేది మతపరమైన సామాజిక నిబంధనల ద్వారా నిర్వహించే ఒక క్రమానుగత అసమానత గ్రేడెడ్ ఇన్‌ఈక్వాలిటీని వ్యాఖ్యానించినారు. నేను స్టేట్మెంట్ క్వెషన్స్ డిస్కస్ చేసినప్పుడు ఒక స్టేట్మెంట్‌లో ఖచ్చితంగా ఇలాంటి క్వెషన్ ఉంటదని చెప్పా. సో, గతంలో జరిగిన సోషియాలజీ కాన్సెప్ట్స్ ఎగ్జామ్స్‌లో అలాగే పీసీఎస్‌లో కూడా ఇది పీవైక్యూ క్వెషన్. సో, ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గ్రేడెడ్ ఇన్‌ఈక్వాలిటీ అనే పదాన్ని కనపడితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల వ్యవస్థను లోతుగా విశ్లేషించిన వాళ్ళలో ఈయన ప్రథమ స్థానంలో ఉంటారన్నమాట. సో, ఈయన మన భారతీయ కుల వ్యవస్థను ఏమని చెప్పారంటే గ్రేడెడ్ ఇన్‌ఈక్వాలిటీగా పిలిచారు. అంటే కుల వ్యవస్థలో అసమానతలు అంచెలంచెలుగా ఉంటాయి. సో, ఇక్కడ అణగారిన వర్గాల కులం ఉంటుంది. దాని మధ్య మిడిల్ ప్లేస్‌లో ఉన్న కులం, దానిపైన ఇంకొక కులం, దాని మీద ఇంకొక కులం. అంటే ఏంటంటే కులం అంచెలంచెలుగా ఉంటుందన్నమాట. ప్రతి కులంకి పైన ఇంకొక కులం. అంటే ఫస్టు నిమ్న వర్గాల కులాలు, దానికంటే కొంచెం పెద్ద కులం, దానికంటే ఇంకొంచెం పెద్ద కులం, ఇలా అంచెలంచెలుగా ఉంటుందన్నమాట. సో, 1940లోనే ఆయన అమెరికాలో నల్ల జాతీయులతో ఈ మన భారతదేశం యొక్క పరిస్థితిని గురించి వివరిస్తూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయన్నమాట. సో, భారతదేశంలో అంటరానితనం ఉండేది కదా! సో, దీనిని అంబేద్కర్ ఫారిన్ కంట్రీస్‌లో ఉన్న వర్ణ వివక్ష అంటే బ్లాక్ పీపుల్‌ని ఎలా అయితే చూసేవాళ్ళో సో, దాంతో పోల్చారనమాట. సో, పోల్చి ఈ 2 అణచివేత వ్యవస్థలు ఒకలాగే ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ బిట్. సో, తర్వాత చూడండి 1877లో గులాంగిరి బానిసత్వం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించి దాన్ని అమెరికాలోని నల్లజాతి బానిసల విముక్తి పోరాటానికి అంకితం ఇచ్చిన సంఘ సంస్కృత ఎవరు? ఇది చాలా యూపీఎస్సీలో అడిగారు. చాలా స్టేట్ పీసీఎస్‌లో కూడా రిపీటెడ్ పీవైక్యూ ఇది. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి జ్యోతిరావు పూలే. ఓకే. సో, మహారాష్ట్రకు జ్యోతిరావు పూలే ఎక్కడండి? మహాత్మా జ్యోతిరావు పూలే. ఈయన మహారాష్ట్రకి చెందిన గొప్ప సంఘ సంస్కర్త. సో, ఈ అంబేద్కర్ కంటే ముందే కుల వివక్షను అంతర్జాతీయ వివక్షతో పోల్చిన మొదటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే. అంటే ఇంటర్నేషనల్‌గా ఉన్న జాతి వివక్షతను మన కుల వ్యవస్థ కూడా ఒకటేని అప్పట్లోనే తేల్చి చెప్పారన్నమాట. సో, ఈయన 'గులాంగిరి' అనే ఒక పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని అమెరికాలో అప్పుడు బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. సో, ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వైట్ మరియు నల్లజాతి అంటే ఇప్పుడు చూడండి అమెరికాలో బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడింది కేవలం బ్లాక్ పీపులే కాదు. వైట్ పీపుల్ కూడా వాళ్ళతో కలిపి పోరాడారన్నమాట. సో, వీళ్ళకి 'గులాంగిరి' పుస్తకాన్ని జ్యోతిరావు పూలే అంకితం ఇవ్వడం జరిగింది. సో, అమెరికాలో ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఎలా అయితే నల్లవారు బానిసత్వం నుండి విముక్తి పొందినట్లే భారతదేశంలో శూద్రులు, అతి శూద్రులు ఈ కుల బానిసత్వం నుండి అంటే శూద్రులు, నిమ్న వర్గాల వాళ్ళన్నాం. సో, వీళ్ళు కూడా పోరాడి విముక్తి పొందాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. గులాంగిరి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ భారతీయ సమాజంలో దిగువ కులాలు సామాజిక గౌరవం పొందడానికి ఉన్నత కులాల ఆచారాలను, జీవనశైలిని అనుసరించే ప్రక్రియ. దీన్ని సంస్కృతీకరణ అంటే సాంస్క్రిటైజేషన్ అంటాం. సో, సాంస్క్రిటైజేషన్‌గా వర్ణించిన ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఇది కూడా నేను స్టేట్మెంట్ క్వెషన్‌లో మెన్షన్ చేశా. ఖచ్చితంగా వస్తదని. సో, ఇది చూడండి యూజీసీ నెట్‌లో అడిగాడు, గ్రూప్ 1లో అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పీవైక్యూ ఇది. సో, దీని ఎవరండి మనకి ఎంఎన్ శ్రీనివాస్ ఆప్షన్ బి. సో, చూడండి ఎందుకంటే భారతీయ సామాజిక స్థిరీకరణ అంటే ఈ ఈ మన సమాజాన్ని వివరించడానికి ప్రొఫెసర్ ఎంఎన్ శ్రీనివాస్ సంస్కృతీకరణ అనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సో, ఈ కుల వ్యవస్థను అధిగమించడానికి కొన్ని దిగువ కులాలు తమ సాంప్రదాయ ఆహారపు అలవాట్లను వదిలేసి అంటే ఈ కుల వ్యవస్థను మనల్ని ఎందుకు తక్కువగా చూస్తున్నారు? వేరే కులాన్ని ఎందుకు ఎక్కువగా చూస్తున్నారు అని చెప్పి ఆ వేరే కులాన్ని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని వీళ్ళు అనుకరించడం అంటే ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఎక్కువగా మనకి ట్రైబల్స్‌లో ఎక్కువగా ఇది కనపడింది. సో, వాళ్ళేం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రవర్ణాలు బ్రాహ్మణులు ఉన్నారనుకోండి. వాళ్ళు కర్మకాండాలు చేయడం, వాళ్ళ ఆచారాలు ఫాలో అవ్వడం ఇలాంటి వాటిని కూడా చూసి వీళ్ళు కూడా కర్మకాండాలు ఇవి చేయడం స్టార్ట్ చేశారు. సో, అందుకే మనం చూడండి ప్రతి క్యాస్ట్‌లోనూ మనం కర్మకాండలు చేస్తాం. గతంలో ఒక్కొక్క క్యాస్ట్‌కి ఒక్కో రకమైన ఆచారం ఉండేది. కానీ ఇప్పుడు కర్మకాండలనే ప్రతి కాస్ట్‌లో చేస్తారు. సో, ఇలా చేయడం ద్వారా సమాజంలో తమకు గతంలో చాలా చీప్‌గా చూసేవాళ్ళు కదా! దాని నుంచి కొంత విముక్తి అయితే అంటే కొంత గౌరవం అయితే లభిస్తుందని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగింది. సో, ఈ సిద్ధాంతాన్ని సాంస్క్రిటైజేషన్ అంటారన్నమాట. సంస్కృతీకరణ. ఓకే. ఎంఎన్ శ్రీనివాస్. నెక్స్ట్ క్వెషన్ చూడండి.
భారతీయ కుల వ్యవస్థ అంతా ప్రధానంగా పవిత్రత మరియు మైల అంటే ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనే అశాస్త్రీయ భావనపై ఆధారపడి ఉందని తన హోమో హెర్కియస్ ఆ పుస్తకంలో ఎవరు పేర్కొన్నారు అంటే లూయిస్ డ్యూమాంట్. సో ఈయన గురించి కూడా నేను స్టేట్మెంట్ కోసమే చెప్పా. ఈయన లూయిస్ డ్యూమాంట్ అనే అతను ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త. ఇతను భారతీయ కుల వ్యవస్థ మీద చాలా గట్టిగా అంటే చాలా ఎక్కువగా పరిశోధన చేశాడు. సో అగ్రవర్ణాల వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్ గాని, ఇంకా అగ్రవర్ణాలు ఉంటాయి. సో వీళ్ళు పవిత్రమైన పారిశుద్ధ్యం మరియు చర్మకార వస్తువుల నుంచి ఈ పవిత్రమైనవి గాని ఏదైతే సమాజంలో అప్పర్ కాస్ట్ ఉంటాయో వీళ్ళేమో ప్యూరిటీ అంటే పవిత్రమైన వాళ్ళు గాను, ఎవరైతే పారిశుద్ధ్య పనులు చేస్తూ ఉంటారో లేదా చర్మకార వృత్తులు చేస్తూ ఉంటారో వీళ్ళని నిమ్న వర్గాలని, వీళ్ళని మహిళ లేదా అపవిత్రమైన వాళ్ళుగా చూసే భావన అనేది ఉండేదన్నమాట. సో ఈ పవిత్ర, అపవిత్రమైన భావన ఈ రెండిటి వల్లే మనకి అంటరానితనం అనేది పుట్టింది. అంటరానితనం అని తెలుసు కదా! అన్‌టచబిలిటీ. సో ఆశ్చర్యకరంగా పాశ్చాత్య అంటే ఫారిన్ కంట్రీస్‌లో గూడా ఇదుంది. ఫారిన్ కంట్రీస్‌లో తెల్ల జాతి వారు వీళ్ళు ఉంటారు గదా! వైట్ పీపుల్. ఈ తెల్లవారి రక్తం పవిత్రమైంది. నల్లవారితో సంబంధాలు పెట్టుకుంటే అపవిత్రత అంటే రేషియల్ ప్యూరిటీ దెబ్బతింటుందని ఒక నమ్మకం ఉండేది. సో అది మనకి ఇక్కడ కుల వ్యవస్థగా కనిపించింది ఇండియాలో. అక్కడ చర్మం రంగు ఆధారంగా పవిత్రత, అపవిత్రత అనే భావాలున్నాయి. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక వ్యక్తి ఒకే సమయంలో కులం, జాతి, లింగం మరియు పేదరికం వంటి బహుళ వివక్షను ఏకకాలంలో ఎదుర్కోవడానికి. సో ఒక వ్యక్తి ఉన్నాడు సమాజంలో. అతనికి కులపరంగా వివక్ష, జాతి పరంగా వివక్ష, లింగపరంగా వివక్ష, పేదరికం పరంగా వివక్ష, బహుళ అంటే ఇలా అన్ని రకాల వివక్షలను ఒకేసారి రేసిజం మొత్తం అన్నిటిని ఒకేసారి ఎదుర్కోవడాన్ని సామాజిక శాస్త్రంలో ఏమంటారు? సో ఏమందామంటే దీన్ని ఇంటర్సెక్షనాలిటీ. సో కూడలి వివక్ష లేదా ఇంటర్సెక్షనాలిటీ. సో కింబరీ కెన్షా వెరీ ఇంపార్టెంట్. సో ఈతను ఒక లాయర్. ఈ న్యాయశాస్త్రవేత్త ప్రతిపాదించిన ఇంటర్సెక్షనాలిటీ సిద్ధాంతం నేను ఇప్పుడు చాలా కీలకమని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దళిత మహిళను మీరు ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఆమె మహిళ కావడం వల్ల ఫస్ట్ లింగ వివక్ష అనేది ఎదుర్కొంటుందన్నమాట. సో నువ్వు అమ్మాయివి. ఇప్పటికి చూస్తున్నాం కదా మనం ఎంతోమంది విద్యావంతులైన పేరెంట్స్ కూడా పిల్లలు ఆడపిల్ల పుడితే ఫీల్ అవుతున్నారు. సో నేను రీసెంట్‌గా కూడా ఈ సంఘటన చూసా. అలాగే ఒకటి లింగ వివక్ష, రెండోది ఆమె క్యాస్ట్ ఏంటి అంటే ఆమె కులం ఏంటి దళితం. సో దళిత వర్గానికి చెందిన కావడం వల్ల నిమ్న వర్గానికి చెందిన అవ్వడం వల్ల మళ్ళీ కుల వివక్ష. ఆల్రెడీ లింగ వివక్ష ఉంది మహిళ అని. మళ్ళీ కుల వివక్ష. అదేవిధంగా ఆమె పేదవాళ్ళు. సో పేదవాళ్ళు కావడం వల్ల ఆర్థిక వివక్ష. సో నువ్వు డబ్బులేందని. 3 ఇక్కడికిందని 3. సో ఒకే టైంలో 3 రకాల వివక్షలను ఆమె ఎదుర్కొంటుందన్నమాట. సో ఈ 3 వివక్షలు కలిసేతోటే బాధితులు అత్యంత తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంటారు. సో ఇది సిద్ధాంతం ఏంటి? ఇంటర్సెక్షనాలిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు ప్రతిపాదించారు? కింబరీ క్రెన్షా. కొంచెం పదాలు నోరు తిరగని విధం అంటే అర్థం చేసుకోండి. నెక్స్ట్ 81th క్వెషన్ చూడండి. సమాజంలో తమ సొంత కులం, మతం లేదా జాతి సమూహానికి చెందిన వ్యక్తుల్ని వివాహం చేసుకునే సాంప్రదాయ పద్ధతిని ఏమంటారు? ఇది టీవైక్యూ అన్న సోషియాలజీ సబ్జెక్ట్ ఉన్న ప్రతి ఎగ్జామ్‌లో కనపడింది ఇది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఎండోగామి. సో ఇది నేను ఫస్ట్ స్టేట్మెంట్ క్వెషన్స్‌లోనే చెప్పాను. ఎండోగామి లేదా సజాతి సగోత్ర వివాహం అంట. సో ఎండోగామి అంటే ఏంటి? కేవలం తమ కులం లేదా తమ జాతిలో ఉన్న లాంటిదే ఈవెన్ తమ మతంలో అది సేమ్ మతం, సేమ్ రిలీజియన్ వాళ్ళని కూడా చేసుకున్న మనం దాన్ని ఎండోగామి అంటాం. సో అంటే కులం లేదా జాతి లోపల మాత్రమే వివాహాలనేవి చేసుకుంటారు. సో భారతదేశంలో ఇది మీకు క్లియర్‌గా కనపడుతుంది. భారతదేశంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌లు జరిగినా ఎక్కడో రేర్‌గా జరిగితే వాళ్ళు కలిసి ఉండడం, బతికుండడం కూడా చాలా గగనం అన్నమాట. సో భారతదేశంలో కుల వ్యవస్థ శతాబ్దాలుగా సజీవంగా ఉండడానికి కుల వ్యవస్థ అనేది బాగా భారతదేశంలో మన ఇండియాలో కుల వ్యవస్థ తెచ్చిపోకుండా అలా సజీవంగా ఉండడానికి కారణం ఈ వివాహాలే. సేమ్ కులంలో వివాహం చేసుకోవడం, వంశాన్ని వృద్ధి చేసుకోవడం. అదే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరుగుంటే ఈ ప్రాబ్లమ్ ఉండేది కాదు. సో ప్రధానంగా ఈ ఎండోగామి పద్ధతి. సో ఈ పద్ధతి వల్ల సమాజంలో వివిధ వర్గాల మధ్య సంబంధాలనేవి ఏర్పడవు. సేమ్ కులంలో మాత్రమే ఏర్పడతాయి. సో సామాజిక విభజనలు అలాగే ఉంటాయి. సో కులాహంకారాలు అలాగే ఉంటాయి. సో వీటి వల్ల ఇలా సేమ్ కాస్ట్‌లో పెళ్ళిళ్ళు, సంబంధాలు చేసుకోవడం వల్ల ఈ కుల వ్యవస్థ అనేది ఇంకా బలోపేతం అవుతుందని చెప్పుకోవాలి. సో ఎండోగామి సజాతి లేదా సగోత్ర వివాహం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి 1970వ దశకంలో అమెరికాలో బ్లాక్ ప్యాంథర్స్ ఉద్యమ స్ఫూర్తితో మహారాష్ట్రలో ఆవిర్భవించిన తీవ్రవాద సాహిత్య దళిత ఉద్యమం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దళిత ప్యాంథర్స్. సో ఏంటో దీని కాన్సెప్ట్ చూద్దాం. సో 1960లలో అమెరికాలో నల్ల జాతీయులపై శ్వేత జాతులు అంటే బ్లాక్ పీపుల్‌పై వైట్ పీపుల్ ఆధిపత్యాన్ని, వాళ్ళ యొక్క ప్రెషర్‌ని, వాళ్ళు పెట్టే హింసని, ఈ టార్చర్‌ని ఎదుర్కోవడానికి బ్లాక్ పాంథర్ అనే ఒక పార్టీ ఏర్పడింది. సో వీళ్ళను చూసే వాళ్ళ యొక్క పోరాటాన్ని చూసి కొంతమంది అట్రాక్ట్ అయ్యారు భారతదేశంలో కూడా. సో వీళ్ళేం చేశారు 1972లో మహారాష్ట్రలో నామదేవ్ దసెల్, అర్జున్ గాంగ్లే
సో ఈ ఇద్దరు కూడా దళిత కవులనమాట. సో వీళ్ళు ఇంకో కొంతమంది యువకులు కలిసి దళిత ప్యాంకర్స్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారనమాట. సో వీళ్ళేంటంటే వీరు కుల అహంకారానికి, సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా శక్తివంతమైన ఇది పోరాటం ఎలాగా సాహిత్యంతో పోరాటం అంటే రచనలు రచించడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఒక రకంగా సంగీతం అని చెప్పుకోవాలి. సో తెలంగాణ సాహిత్యం అనేది నరనరాల్లో బలాన్ని పెంపొందించింది యువతరానికి. సో అక్కడి నుంచి ఉద్యమం బలపడింది. తర్వాత పొలిటికల్‌గా కూడా ఈ ఉద్యమం ఇంకా బలపడింది. సో అదే విధంగా ఇక్కడ బ్లాక్ పాంథర్స్‌ని ఆహ్, ఆదర్శంగా తీసుకొని దళిత పాంథర్స్ అని మహారాష్ట్రలో నామదేవ్ గసల్, అర్జున్ డాంగ్లే అనే వాళ్ళు సాహిత్యాన్ని సృష్టించారన్నమాట. పవర్‌ఫుల్ సాహిత్యాన్ని కవితలను, రచనలు చేసి వీధుల్లో పోరాడారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఇవన్నీ కూడా నేను రెగ్యులర్‌గా చదివితే కనపడవక్కడ. సో నేను ఇవన్నీ ఇలా మెటీరియల్ తయారు చేయడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. జాతిల కులం అనేది స్థిరమైన జీవశాస్త్ర వాస్తవాలు కావు. అవి సమాజంలో మారుతున్న రాజకీయ, ఆర్థిక పరిస్థితులను బట్టి నిర్మించబడే సామాజిక నిర్మాణాలు. సో అని ప్రతిపాదించిన జాతి నిర్మాణ సిద్ధాంత రేషియల్ ఫార్మేషన్ థియరీని ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతున్నారు. సో దీనికి మైకెల్ ఓమి, హోవార్డ్ వినాంట్ ఇద్దరు ఇది. సో ఇది కూడా మనం స్టేట్మెంట్ క్వెషన్స్‌లో డిస్కస్ చేసి. సో ఈ సోషాలజీ సైంటిస్ట్‌లమ్మా ఇది. సో ఎవరు మైకెల్ ఓమి మరియు వార్డేనా. సో వీళ్ళేం చేశారంటే జాతి మరియు కుల నిర్మాణాన్ని ఈ సిద్ధాంతాన్ని తెచ్చారన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే సమాజంలో మనుషులు రంగులుగా కులం ఆధారంగా విభజించడం అనేది ప్రకృతి సహజం కాదు. ఇది మనకు మనమే సృష్టించుకున్నాము అని చెప్తున్నారు. అంటే మనిషి పుట్టినప్పుడు ఎలాంటి ఆదిమానవుడు ఉన్నప్పుడు ఎలాంటి విభేదాలు లేవు. కానీ తర్వాత ఏమైంది? మనకు మనమే ప్రకృతి మన మధ్య విభేదాలు కల్పించకపోయినా మనకు మనం సృష్టించుకున్నాం. ఇది సమాజం తన ఆధిపత్యం కోసం సృష్టించుకున్న కృత్రిమ నిర్మాణం. సమాజంలో మన క్యాస్ట్ గొప్పగా ఉండాలి. మేమే ఇదిగా ఉండాలి. లేకపోతే సమాజంలో ఆధిపత్యం అనేది ఉండాలని చెప్పి కృత్రిమ నిర్మాణం కోసం ఇది చేసుకున్నాం. సో కాలంతో పాటు రాజకీయ పోరాటాల వల్ల సమాజ నిర్మాణంలో నిరంతర మార్పులు అంటే కాలంతో పాటు రాజకీయ మార్పులు చేస్తున్నప్పుడు ఈ క్యాస్ట్‌కి సంబంధించి, ఈ జాతి రక్షణకు సంబంధించి మార్పులైతే వస్తూనే ఉంటాయి. ఓకే. 84th క్వెషన్ చూడండి. కులం మరియు జాతి అనేవి ఒక వ్యక్తికి తన ప్రమేయం లేకుండా పుట్టుకతోనే లభిస్తాయి. సామాజిక శాస్త్రంలో ఇటువంటి హోదాని ఏమని అంటారంటే దీన్నే మనం ఆపాదించబడిన అంతస్తు అంటే అస్క్రైబ్డ్ స్టేటస్. అంటే ఇది మనం సంపాదించుకున్నది కాదు. పుట్టుకతోనే మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. దాన్ని మనం మార్చలేం, చేయలేం. పుట్టుకతోనే మన తల్లిదండ్రుల నుంచి పూర్వీకుల నుంచి వచ్చే హోదా. సో ఇది ఆపాదించబడిన అంతస్తు. సాధించిన అంతస్తు అంటే మనం సంపాదించింది కాదు. ఆపాదించబడిన అంతస్తు. ఓకే. సో సామాజిక శాస్త్రంలో వ్యక్తులు అంతస్తుని 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి యాస్క్రైబ్డ్ స్టేటస్. ఇది ఆపాదించబడింది. అంటే మన తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా మనకొచ్చింది. సో మనిషి ప్రమేయం లేకుండా అంటే మనం ఎటువంటి మన ప్రమేయం లేకుండా పుట్టినప్పుడే పుట్టుకతోనే మనకేమొస్తుంది? కులం వస్తుంది. జాతొస్తుంది. అలాగే పుట్టుకతోనే మనకు లింగం వస్తుంది. వీటిని మనిషి ఎప్పటికీ మార్చుకోలేడు. అయితే తర్వాత రెండో రకం అచీవ్డ్ స్టేటస్ అంటే మనం సంపాదించుకుంది, సాధించింది. ఇదేంటి మన యొక్క తెలివితేటలు గాని, మన యొక్క కష్టంతో విద్య, ఉద్యోగం ద్వారా సాధించే హోదా అని చెప్పొచ్చు. సో కుల, జాతి వివక్ష ఉన్న సమాజంలో వ్యక్తి సాధించిన హోదా కంటే పుట్టుకతో వచ్చిన హోదాకే ఎక్కువ విలువ ఇస్తారు. కులం ఎక్కువగా ఉన్న అంశంలో మరి ఇదే ఎక్కువ మేలుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ 85th క్వెషన్ చూడండి. 1924లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులతో విద్యావ్యాప్తి మరియు సామాజిక హక్కుల కోసం బొంబాయిలో స్థాపించిన సంస్థ పేరేంటి? ఇది యాక్చువల్‌గా మోడర్న్ యూనివర్సిటీలో పీవైక్యూ బట్ జాతి వివక్ష చాప్టర్‌లు కూడా మనం కవర్ చేసుకోవాలి. అదే బహిష్కృత హితకారిణి సభ. సో ఏంది? సామాజిక బహిష్కరణకు గురైన అంటరాని కులాల ప్రజలను ఐక్యం చేయడానికి. సో ఎవరైతే అన్‌టచబిలిటీకి గురయ్యారో ఆ కులాల ప్రజలందరినీ ఏకం చేయడానికి, వాళ్ళలో విద్యా అవకాశాలను విద్య వ్యాప్తి చేసి వారి హక్కుల కోసం పోరాడేలా చేయడానికి 1924 జులై 20న అంబేద్కర్ బహిష్కృత హితకారిణి సభను స్థాపించారు. వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వారికి 99% మందికి ఈ సభ గురించి తెలీదు. సో ఈ సంస్థ యొక్క ప్రధాన నినాదం ఏంటంటే బోధించు, సమీకరించు, పోరాడు. అంటే ఎడ్యుకేట్, ఎగిటేట్ అండ్ ఆర్గనైజ్. సో ఈ సంస్థ దళిత హక్కుల పోరాటంలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఢిల్లీ మరియు ఇతర మెట్రో నగరాల్లో ఈశాన్య రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్ట్ ప్రజలపై జరుగుతున్న జాతీయ అహంకార దాడులను నిరోధించడానికి వారి భద్రత కోసం 2014లో కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇది యూపీఎస్సీలో అడిగారు. పీఎస్సీలో కూడా చాలా పీఎస్సీస్‌లో అడిగిన క్వెషన్. దీనికి ఎంపీ బెజ్రావా కమిటీ స్టేట్మెంట్ క్వెషన్స్‌లో కూడా నేను ఈ కమిటీని మెన్షన్ చేసి ఈవెన్ నా నోరు కూడా అక్కడ తడబడింది పేజ్ నాకు బాగా గుర్తు.
సో 2014 ఢిల్లీలో అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన నిరో తానియా అనే ఒక స్టూడెంట్‌ని స్థానికులు ఢిల్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాతి అహంకారంతో కొట్టి చంపారన్నమాట. అప్పట్లో ఈ సంఘటన వైరల్ అయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సో దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కూడా జరిగాయి. సో దీంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంపీ బెజ్రువా సో ఈయన అధ్యక్షతన గవర్నమెంట్ ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసింది. సో ఈ కమిటీ ఏం సిఫారసు చేసిందంటే ఈశాన్య ప్రజలను దూషిస్తే అంటే తిట్టిన కఠిన శిక్షణలు పడేలా ఐపీసీలో కొత్త సెక్షన్లు తీసుకురావాలి. అలాగే పాఠ్య పుస్తకాల్లో ఈశాన్య రాష్ట్రాల హిస్టరీని అయితే త్యాగం చేయాలి. ఇప్పుడు మనం మెయిన్‌ల్యాండ్ హిస్టరీ గురించి చదువుకుంటున్నాం గానీ మంగోలాయిడ్స్ సో ఈశాన్య రాష్ట్రాలు ఏంటంటే మంగోలాయిడ్స్ హిస్టరీని మనం చదవట్ల. సో అది కూడా ఆ పుస్తకాల్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఈ కమిటీ అనేది సిఫార్సు చేసింది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన తమ రాష్ట్ర నివాసితులను తీవ్రమైన జాత్యహంకార వేధింపులకు గురయ్యారని 2020 డిసెంబర్‌లో అధికారిక నివేదిక విడుదల చేసిన ఈశాన్య రాష్ట్రం ఏదంటే నాగాలాండ్. సో ఇక్కడ చూడండి 2020 మార్చ్‌లో కరోనా లాక్‌డౌన్ విధించారు. సో ఆ విధించిన విషయం మనకు తెలిసింది. సో ఇలా విధించినప్పుడు వివిధ రాష్ట్రాల్లో విద్య, ఉపాధి సో వలస వెళ్ళిన నాగాలాండ్ ప్రజలందరూ అక్కడే చిక్కుకుపోయారన్నమాట. సో వాళ్ళ మొక్క కవళికలు చూసి చైనా నుంచి కరోనా వైరస్ వచ్చింది కాబట్టి ఈ నాగాలాండ్ పీపుల్ కూడా ఆళ్ళకి దగ్గరగా ఉంటారు. అంటే వాళ్ళ ఫేస్ కట్ అలా ఉంటుంది. సో వాళ్ళ ముఖ కవళికలు చూసి స్థానికులు వారిని చైనీయులుగా కరోనా వైరస్ వ్యాప్తి చేసేవారుగా ముద్ర వేసి తీవ్రమైన జాత్యహంకార వేధింపులకు గురి చేశారు. ఇళ్ళ నుంచి ఖాళీ చేయించారు. సో ఈ అమానుష ఘటనపై నాగాలాండ్ ప్రభుత్వం 2020 డిసెంబర్‌లో ఒక సమగ్ర నివేదిక వెల్లడించి ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. నెక్స్ట్ 88 ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీ ఎన్ఎల్యు మరియు ఐసీఎస్ఎస్ఆర్ అధ్యయనం ప్రకారం దేశంలో 6 ప్రధాన మెట్రో నగరాల్లో ఈశాన్య ప్రజలపై అభ్యంతరకర భాషతో కూడిన జాతి అహంకార అఫెన్సివ్ లాంగ్వేజ్ నేరాలు అత్యధికంగా 74% ఏ నగరంలో నమోదయ్యాయి అంటే మనకి 30 నగరాల్లో నమోదయ్యాయి. సో ఎందుకు ఎన్ఎల్యు ఢిల్లీ మరియు ఐసీఎస్ఎస్ఆర్ సంయుక్తంగా 6 మెట్రో నగరాల్లో అధ్యయనం చేయడం జరిగింది. సో ఇందులో కొన్ని భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీ అనుకుంటే దేశ ఆర్థిక రాజధాని అనేది మనకి ముంబై. సో అత్యధికంగా 74% ఈశాన్య ప్రజలు అభ్యంతరకర జాత్యహంకార పదజాలంతో తిట్లనైతే ఎదుర్కొన్నారనమాట. సో ఆ తర్వాత ప్లేసెస్ మనం చూసుకుంటే మన సౌత్ స్టేట్ అయిన చెన్నై 72% పూణే 63% ఢిల్లీ 64 ఈవెన్ మన హైదరాబాద్ కూడా ఉంది 48.7% ఈవెన్ బెంగుళూరే బెస్ట్‌గా అనిపించింది. హైదరాబాద్‌లో కూడా ఈ జాత్యహంకారం ఉంది. ఎందుకంటే హైదరాబాద్‌లో రెగ్యులర్‌గా వాళ్ళని చూసి వాళ్ళని నేపాల్ వాళ్ళని చూస్తే చౌమీన్, ఫ్రైడ్ రైస్ అంటారు. ఓకే. నెక్స్ట్ అదే అధ్యయనం ప్రకారం నివాసం కోసం ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు హౌసింగ్ రెంటల్ డిస్క్రిమినేషన్ ఈశాన్య రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా 44.7% సమస్యలు ఎదుర్కొన్న నగరం ఏదంటే మనకి ముంబై. సో అది కూడా ముంబై సేమ్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ మెట్రో నగరాల్లో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో ద్వేషపూరిత నేరాల భయం ఫియర్ ఆఫ్ హేట్ క్రైమ్స్ అత్యధికంగా 74% ఏ నగరంలో ఉన్నట్టు అధ్యయనంలో తేలిందంటే మనకి చెన్నై. ఓకే. ఇక్కడ చూడండి ఒక సమాజంలో వివక్ష ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి బాధితుల్లో ఉన్న అభద్రతా భావం లేదా భయం అంటే ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలు నాట్ సేఫ్ అని ఫీల్ అవుతున్న స్టేట్ కంట్రీ అది సిటీ ఏది అని చెప్తే సింపుల్‌గా చెన్నై అన్నమాట అంతే. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఢిల్లీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజల రక్షణ మరియు భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ విభాగం పేరు ఏది? వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ సూపర్ స్పెషల్ పోలీస్ యూనిట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్. ఓకే. ఎంపీ బెజ్రవా కమిటీ గురించి మనం చెప్పుకున్నాం కదా. సో ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సుల్లో కూడా ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఒక ప్రొటెక్షన్ ఫోర్స్‌ని ఏర్పాటు చేయాలి. అలాగే ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. సో దీని ఆధారంగా స్మప్పర్ అనే స్పెషల్ పోలీస్ యూనిట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్‌ని ఏర్పాటు చేశారు. సో ఢిల్లీలోని నానక్పురాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. ఈశాన్య ప్రజల ఫిర్యాదులకి స్థానిక పోలీసులు గనుక స్పందించకపోతే ఈ ఈ ప్రత్యేక విభాగం వెంటనే జోక్యం చేసుకుంటుంది. సో బాధితుల్లో నమ్మకం కలిగించడానికి దీనికి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ సో ఈ స్టేట్స్‌కి చెందిన రాష్ట్రాల క్యాడర్‌కి చెందిన ఐపీఎస్ అధికారులని ఇన్ఛార్జిగా నియమించడం అయితే జరిగిందనమాట. సో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో మెట్రో నగరాల్లో ఈశాన్య రాష్ట్రాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉచిత 24/7 హెల్ప్ లైన్ నంబర్ అది గతంలో అడిగారండి క్వెషన్. సో ఢిల్లీ దీనికి ఆన్సర్ ఏంటంటే 1093 ఈ నంబర్ మీరు వినే ఉంటారు. ఓకే. సో ఢిల్లీ మరియు ఇతర నగరాల్లో ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు అత్యవసర సమయంలో రక్షణ కల్పించడానికి 1093 అనే టోల్ ఫ్రీ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రారంభించారు. సో ఎవరైనా ఈశాన్య ప్రాంత విద్యార్థి లేదా ఉద్యోగి మీద రౌడీలు గాని, స్థానికులు గాని దాడి చేసినా, అభ్యంతరకర భాష వాడినా,
ఇల్లు ఖాళీ చేయమని వేధించిన ఈ నెంబర్‌కి ఫోన్ చేస్తే వెంటనే ఢిల్లీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగం వచ్చి రక్షణ అయితే కల్పిస్తుందన్నమాట. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి గల జిల్లా మండలం అంటే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేసి వారి సంస్కృతి భూములను రక్షిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ, పీసీఎస్‌లో రిపీటెడ్ క్వెషన్ ఇది. ఇది వచ్చేసి 6వ షెడ్యూల్. సో ఏంది 6వ షెడ్యూల్ అని చూస్తే రాజ్యాంగ నిర్మాతలు ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన తెగల ప్రత్యేక సంస్కృతిని, వారి భూముల్ని కాపాడడానికి 6వ షెడ్యూల్ అంటే వాళ్ళు గిరిజనులు అంటే ఏంటండి వారి యొక్క ఆచారాలు అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళ యొక్క కల్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ 6వ షెడ్యూల్‌ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా వాళ్ళకి ఏంటి స్వయం ప్రతిపత్తి అయితే లభించింది. సో బయట రాష్ట్రాల నుంచి వచ్చే జనాభా వల్ల స్థానిక ఈశాన్య జాతుల సంస్కృతిని నశించకుండా, వారి భూములనేవి వేరే వాళ్ళు లాక్కోకుండా అంటే వేరే చేతుల్లోకి వెళ్ళకుండా రక్షణ కల్పించడమే ఈ 6వ షెడ్యూల్‌లో ఉన్న ప్రధాన ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 371 మరియు ఆర్టికల్ 371 వరుసగా ఏ ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తాయి? సో ఇది పాలిటీలో రిపీటెడ్ క్వెషన్. బట్ జాతీయ వివక్షలో కూడా మనకి ఈ పాయింట్ వచ్చేది. సో దీనికి వచ్చి నాగాలాండ్ అండ్ మిజోరాం. సో ఎందుకు ఈశాన్య రాష్ట్రాల్లో స్థానిక జాతులు అంటే ట్రైబల్ పీపుల్ మొత్తం సో అక్కడ ఆచార వ్యవహారాలు కానీ, మతపరమైన ఆచారాలు కానీ, భాష కానీ, అలాగే సామాజిక చట్టాలు కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో వీటిని పర్యవేక్షించడానికి అంటే వాళ్ళ యొక్క సంస్కృతిని పరిరక్షించడానికి రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక నిబంధనలు చేశారు. అందులో 13వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371 అండ్ 55వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371 అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్ 371 కింద నాగాలాండ్, ఈ ఆర్టికల్ 371 కింద మిజోరాం. ఓకే. ఈ రెండిటికి ప్రత్యేక ప్రతిపత్తి మరియు రక్షణ అయితే లభించాయి. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అది. పాలిటీ పరంగా, జాతీయ వివక్ష పరంగా. పబ్లిక్ ప్రదేశాల్లో ఈశాన్య ప్రజలను మీరు నేపాల్ లేదా చైనా నుండి వచ్చారా అని ప్రశ్నించడం, లేదా వారి ఆహారపు వాసనపై ఎటకారంగా కామెంట్లు చేయడం వంటి సైలెంట్ రేసిజం ఇది. ఓకే. నిశ్శబ్ద జాత్యాలంకార చర్యలను సామాజిక శాస్త్రంలో ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే సూక్ష్మ ఆక్రమణలు మైక్రో అగ్రెషన్స్ అంటాం అన్నమాట. సో ఏంటంటే మైక్రో అగ్రెషన్స్ అంటే ఏంటి? ఉద్దేశపూర్వకంగా లేదా అజ్ఞానంతో మనం కావాలని అడగొచ్చు, లేదా మనకు నిజంగా తెలియక అడగొచ్చు. సో ఎదుటి వ్యక్తి జాతిని లేదా వాళ్ళ యొక్క సంస్కృతిని అవమానించే మాట్లాడే చిన్న చిన్న మాటలు లేదా చేష్టలు. సో ఇవి పైకి సాధారణ సందేహాలుగా లేదా సరదాగా మాట్లాడే మాటలా కనిపించినా బాధితులకి ఎలా అనిపిస్తుందంటే ఆ క్వెషన్స్ మనం అడిగినప్పుడు మీరు ఈ దేశానికి చెందినవారు కాదు అనే వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఇది వాళ్ళని తీవ్రమైన మానసిక సంక్షోభానికి గురి చేస్తుంది. అలాగే ఇది వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్‌ని దెబ్బతీస్తుంది. ఓకే. భారతదేశంలో వివిధ రాష్ట్రాల మధ్య ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాలు మరియు ప్రధాన భూభాగాల రాష్ట్రాల ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంచి జాతి వివక్షతను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఇది. ఇది కరెంట్ అఫైర్స్‌తో కూడా కవర్ అవుతుంది. సో ఏంటంటే అది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఈ పేరు వినే ఉంటారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. వెరీ ఇంపార్టెంట్. ఈ పీడిఎఫ్ మీకు లభిస్తుంది చూడండి. జాతి వివక్ష ప్రధాన మూలం ఏంటి? అజ్ఞానం మరియు అపరిచిత సంస్కృతుల పట్ల భయం. సో దీన్ని తొలగించడానికి భారత ప్రభుత్వం ఏం చేసి ఎందుకంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాలను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడతారు. ఒక్కొక్క భావనలు ఉంటాయి. ఒక్కొక్క సంస్కృతి ఆచారాలు పూజలు ఉంటాయన్నమాట. సో వీటిని ఈ భయాలు సంస్కృతుల పట్ల ఉన్న భయాలు ఇవన్నీ తొలగించడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో ఇందులో భాగంగా ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రంతో జత చేస్తారు. అంటే అక్కడ విద్యార్థులు, కళాకారులు ఈ రాష్ట్రం విద్యార్థులు ఏదైతే దీనికి అటాచ్ అయిన రాష్ట్రం ఉంటుందో ఆ రాష్ట్రంలో పర్యటించి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు పంచుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుంది? ఈశాన్య ప్రజలపై మనకున్న భయాలన్నీ తొలగిపోయి దేశంలో జాతి సమైక్యత అనేది బలపడుతుందన్నమాట. నెక్స్ట్ 97th క్వశ్చన్ చూడండి. కుల అహంకారం మరియు సజాతీయం అంటే ఎండోగాని గురించి చెప్పుకున్నాం కదా. ఈ నిబంధనను ఉల్లంఘించి యువకులు కులాంతర లేదా మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు కుటుంబ సభ్యులే వారిని హత్య చేసే కులమైన నేరాన్ని ఏమంటారు? ఇది ఇండియన్ సొసైటీలో నెట్లో కూడా అడిగిన క్వశ్చన్ ఇది. సో ఇంత డెప్త్‌కి వెళ్తేనే మనం గ్రూప్ 2లో విజయం సాధించాలి. ఎందుకంటే ప్రతి మార్క్ కూడా మనకు ఇంపార్టెంటే. సో మనకు టైం ఉన్నప్పుడు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, రైట్? సో ఇలాంటి వాటిని ఏమంటారంటే పరువు హత్యలు అంటారు. సో మన తెలుగు స్టేట్స్‌లో ఈ పదాన్ని మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే హానర్ కిల్లింగ్స్ మన స్టేట్స్‌లో బాగానే జరిగాయి. సో దాని మీద మూవీస్ కూడా వచ్చాయన్నమాట. సో సమాజంలో ఎప్పుడైతే యువకులు కుల కట్టుబాట్లను దాటి ప్రేమ వివాహాలు చేసుకుంటారో అప్పుడు ఆధిపత్య కులాలు అంటే అగ్ర కులాల వాళ్ళు ఏమంటారు? వాళ్ళ యొక్క కులాహంకారం అంటే వాళ్ళ యొక్క క్యాస్ట్ ఇగో దెబ్బతింటుందన్నమాట. సో వాళ్ళేం చేస్తారు? తమ కుటుంబం, కులం యొక్క పరువు పోయిందనే
అమానుష ఆలోచనతో సొంత పిల్లలు లేదా ప్రేమించిన వాళ్ళని హత్య చేస్తారు. సో, ఇవి సమాజంలో కులాధిపత్యాలను మరియు స్థిరీకరణను కాపాడుకోవడానికి చేసే అత్యంత క్రూరమైన నేరాలు. సో, ఇవి సౌత్ ఇండియాలోనే ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో. నెక్స్ట్, ఈశాన్య రాష్ట్రాల మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చేయడం మరియు ఆగ్నేసియా దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచి ప్రాంతీయ ఆర్థిక అసమానతలు తగ్గించడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న విదేశాంగ విధానం అనేది ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి సంబంధించిన క్వెషన్. ఇది వచ్చేసేసి యాక్ట్ ఈస్ట్ పాలిసీ. మనం కోవిడ్ వ్యాక్సిన్ టైంలో చూసాం కదా! కోవిడ్ వ్యాక్సిన్ మనం ఫస్ట్ ఎక్కడ ఇచ్చాం? ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ నేషన్స్‌లోనే మనం ఇతర దేశాలకు ఇచ్చాం. సో, దశాబ్దాల పాటు ఈశాన్య రాష్ట్రాలు నిర్లక్ష్యానికి గురి కావడం వల్ల అక్కడ ప్రజలు ఏమవుతున్నారు? ఉపాధి లేక యువత మీ దేశంలోని మిగతా మెట్రో నగరాలకే వలస వెళ్ళి వివక్షను ఎదుర్కొంటున్నాయి. సో, ఈ వెనుకబాటును తొలగించడానికి భారత ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలిసీ, యాక్ట్ ఈస్ట్ పాలిసీ అని 2 పాలిసీలు తీసుకొచ్చింది. సో, ఈశాన్య రాష్ట్రాలను ఆగ్నేసియా దేశాలకు ముఖ్య ద్వారంగా, సో, ఏవైతే ఆగ్నేసియా దేశాలు ఉన్నాయో వాటి ఎంట్రీ పాయింట్ ఈశాన్య రాష్ట్రాల గుండా చేయడం వల్ల బిజినెస్‌లు, టూరిజం ఇవన్నీ డెవలప్ అవుతాయని చెప్పేసి భారత్ ఈ పాలిసీని అయితే ఇంప్లిమెంట్ చేసింది. సో, దీనివల్ల అక్కడ రైల్వేలు, రహదారులను కూడా దీనికి సంబంధించి గవర్నమెంట్ వేగంగా నిర్మిస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి సర్వసభా సమావేశం ఆమోదించిన చారిత్రాత్మక విశ్వ మానవ హక్కుల ప్రకటన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో ఏ ఆర్టికల్ మానవులందరూ పుట్టుకతో స్వతంత్రులు మరియు సమాన గౌరవం, హక్కుల్ని కలిగి ఉన్నారని ప్రకటిస్తుంది? సో, ఏదంటే మనకి ఆర్టికల్ 1. సో, ఏం చెప్తుంది? ఐక్యరాజ్య సమితి సూచించిన విశ్వ మానవ హక్కుల ప్రకటన యూడీహెచ్ఆర్‌లో ఆర్టికల్ 1 మానవ సమానత్వానికి మూల స్తంభం లాంటిది. ప్రపంచంలో ప్రతి మనిషి రంగు, కులం, జాతి, మతం, లింగం అనే తేడా లేకుండా పుట్టుకతోనే స్వతంత్రుడు. అందరికీ సమాన ఆత్మగౌరవం, హక్కులు ఉంటాయని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిందనమాట. సో, జాతి వివక్ష మరియు కుల వివక్షలు ఈ ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘనకే, అంటే ఈ జాతి వివక్ష గాని, కుల వివక్ష గాని కూడా మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఫైనల్ క్వెషన్ చూడండి. సమాజంలో అస్తిత్వ వివక్షణ, దీన్ని ఐడెంటిటీ బేస్డ్ డిస్క్రిమినేషన్ మరియు జాతి, కుల అహంకారాన్ని సమూలంగా నిర్మూలించడానికి అత్యంత సమర్థవంతమైన శాశ్వత పరిష్కారం ఏంటిది? గ్రూప్ 1కి బాగా యూజ్ అవుతుంది, గ్రూప్ 2 కంటే కూడా. సో, దీన్నేంటంటే పాఠశాల స్థాయి నుండే మానవ హక్కుల వైవిధ్యం పట్ల గౌరవం నేర్పడం మరియు వ్యవస్థలో సామాజిక సున్నితత్వం. ఓకే. పాఠశాల స్థాయి నుంచే ఈ కుల వ్యవస్థ లేదా జాతి వ్యవస్థకు సంబంధించిన సున్నితత్వమైన అంశాలను ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో, కులం లేదా జాతి ఆధారంగా జరిగే వివక్ష అనేది కేవలం చట్టాల ద్వారా నిషేధించడం వల్ల అవ్వదనమాట. లేదా పోలీసుల శిక్షణ వల్ల పూర్తిగా నశించదు. ఎందుకంటే ఇది మనుషుల యొక్క మన మెదడులో పాతుకుపోయిన ఒక సామాజిక రుగ్మత. సో, దీనికి పర్మనెంట్ అంటే శాశ్వత పరిష్కారం రావాలంటే మన సమాజంలో, అంటే ఈవెన్ ఇప్పుడు కాకపోయినా మన నెక్స్ట్ జనరేషన్ యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. సో, ఇలా నెక్స్ట్ జనరేషన్‌లో మార్పు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. సో, పాఠశాల దశ నుండే పిల్లలకు మనుషులందరూ సమానం, వైవిధ్యత ప్రకృతి సహజం అనే ఆ విలువలు నేర్పించడం అన్నమాట. అలాగే పోలీసులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ అధికారులకి అణగారిన వర్గాల పట్ల వాళ్ళ బాధలు ఎలా అర్థం చేసుకోవాలని అంటే సామాజిక సున్నితత్వ శిక్షణ, దీన్నే సెన్సిటైజేషన్ అంటారు. సో, వీటికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. అప్పుడే భిన్నత్వాన్ని గౌరవించి నిజమైన సమానత్వ సమాజం ఏర్పడుతుంది. ఐ హోప్ మీకు ఈ 100 క్వెషన్స్‌తో ఈ జాతి వివక్ష, జాతి భేదం ఈ కాన్సెప్ట్ మీద క్లియర్ ఐడియా వచ్చిందనుకుంటున్నా. ఈ పీడిఎఫ్స్ ఒకసారి చదవండి. ఈ క్లాసెస్‌ని కూడా రిపీటెడ్‌గా వినండి. సో, మీకు బిట్స్ అనేవి గుర్తుంటే నేను పీడిఎఫ్ షేర్ చేస్తా. అలాగే దీని మీద టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను. చూడండి. థాంక్ యూ.